హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే ఇంట్లో ప్యూర్ గీ ఎలా చేసుకుంటారో నా స్టైల్లో నేను చెప్తున్నా మీకు. ఎంతో గుమగుమలాడే నెయ్యి మిగడ నుండి నెయ్యి తయారు చేసే వరకు నా పద్ధతిలో ఈజీగా ఎలా చేస్తున్నానో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను నెల రోజులు పాల మీద మిగడ మాత్రమే తీసుకున్నాను. పాల నుండి వస్తుంది కదా మిగడ, అదైతే పాలు మరిగించి చల్లారాక ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టుకొని తీస్తే మీకు ఇంకా మంచి మిగడైతే వస్తుంది. అలా నేను నెల రోజుల పాటుగా నిల్వ చేసుకొని ఫ్రిడ్జర్లో పెట్టుకొని ఉంచేసుకున్నాను. నార్మల్లో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మిగడ అనేది కొంచెం టేస్ట్ మారిపోతుంది, స్మెల్ కూడా వచ్చేస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. అందుకోసమని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెయ్యి ఎప్పుడైతే చేసుకుంటామో ఆ రోజు ముందుగానే ఒక 5-6 అవర్స్ ముందుగానే తీసుకొని బయట ఉంచుకోవాలి. ఇప్పుడైతే మిగడని ఒక మందపాటి గిన్నెలో, ఇంకా లోతు కూడా ఉండాలి, అలాంటిదైతే మాడకుండా ఉంటుంది, అందులోనే మరిగించడానికి ఈజీగా ఉంటుంది. అలా తీసుకొని ఈ మిగడనంతా వేసుకొని ఒకే యాంగిల్లో అలా బాగా తిప్పుకోవాలి. ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఒక స్పూన్ కానీ కవ్వం కానీ ఈ రెండిట్లో ఏదున్నా సరిపోతుంది. లాస్ట్ వరకు కూడా అదే సరిపోతుంది. ఓన్లీ మిగడలే కాబట్టి ఇలా తిప్పుతూ ఉంటే చాలా తొందరగా వెన్న అయితే వచ్చేస్తుంది. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఇలా వెన్న అయితే ఇలా పోసుగా రావడం మొదలవుతుంది. అప్పుడు కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఉంచారంటే మళ్ళీ కవ్వంతో అదే యాంగిల్లో తిప్పుకున్నట్టయితే ఇదిగోండి ఇలా వెన్న పూస అనేది ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని మాత్రం ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. అప్పుడు ఈ మిగడ తాలికలు కానీ ఇంకా ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఇలా మనం కవ్వంతో చిలికేటప్పుడు మాత్రం సాఫ్ట్గా ఉన్నప్పుడు అస్సలు వేసుకోకూడదు వాటర్. ఆ వాటర్ కానీ ఐస్ ట్యూబ్స్ కానీ వేసామంటే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా పూసలా బయటకి తేలే వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువ కూలింగ్ ఉండేటప్పుడైతే దీనికోసం మనం ఇప్పుడు కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాం కదా, అలా కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని క్లైమేట్కి సెట్ అయ్యేలా మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా వెన్న పూసలా వచ్చాక కూడా ఒకే డైరెక్షన్లో వాటర్ వేసి తిప్పుకోవాలి. తిప్పుకునేక ఇంకా బాగా వాష్ అయిపోయాక ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. లేదంటే అడుగు మాడిపోతుంది, తోమడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లోనే వేసుకుంటూ ఇలా కలర్ మారేటప్పుడు మెంతులు కానీ కొంచెం బెల్లం కానీ తమలపాకు లేదంటే కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం మరిగించుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఇంకా గుమగుమలాడుతూ తయారైపోతుంది. నేనైతే ఇంకొంచెం ఇలా కలర్ ఎక్కువయ్యే వరకు ఉంచాను, ఎందుకంటే ఇలా చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవదన్నమాట. ఇంకా మీకు నచ్చితే ఇంకొంచెం తక్కువలోనే ఆపేసుకోవచ్చు. ఇలా మరిగిపోయాక చల్లారబెట్టి ఇలా ఒక కంటైనర్లో వేసుకుని వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ నెయ్యి వెయ్యిగా వచ్చే గోదావరి ఉంటుంది కదా, అదైతే షుగర్ కానీ బెల్లాన్ని కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది. చూసారా, పాత్ర కూడా అస్సలు మాడలేదు. ఇంకా ఈ నెయ్యి కూడా చల్లారబెట్టాక చూడండి ఇలా వచ్చింది, చాలా పూసగా వచ్చింది. ఇలా ఈజీగా మిక్సీ పని లేకుండా ఇలా పూసలాంటి నెయ్యి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.